నేను 2001, 2 సంగతి చెప్తున్నాను, ఎందుకంటే ఆ డేటా నాకు దొరికింది. వీళ్ళు 2001, 2002లో కూడా దాదాపుగా సంవత్సరానికి ఒక 70 కోట్ల దాకా ఆదాయాన్ని సంపాదించారు. ఏంటి, 2,75,000 ఎకరాలకి. ఇదే చాలా దరిద్రం. అంటే ఇంతకన్నా హీనం బహుశా ఇంకా ప్రపంచంలో ఏ మతానికి సంబంధించిన ఏ వ్యవస్థలో కూడా ఇలా జరగదండి. ఒకసారి వినండి జాగ్రత్తగా. దేవాలయాల నుంచి దేవాదాయ శాఖ కర్ణాటకలో సంపాదించిన సొమ్ము నుంచి 2001-2లో, అంతకు ముందు కూడా ఇదే జరిగింది, 10%, 15% దేవాలయాలకు ఇచ్చారండి మళ్ళీ తిరిగి. అంటే సంవత్సరానికి ఒక 10 కోట్లు చొప్పునిచ్చారు. 150 కోట్లు, 20 కోట్లు అంటే దాదాపుగా ఏదో ఒక 15% వేసుకోండి. మిగతా 85% కూడా అందులో ఒక దాదాపుగా 50-60% మసీదులకి, మదర్సాలకి హజ్ సబ్సిడీ ఖర్చు పెట్టారు. మిగిలినవి చర్చలు కట్టుకోవడానికి ఇచ్చారు. అంటే దేవాలయాల ఆస్తి మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకొని లక్షల ఎకరాలని, అక్కడ 3-4 వేల కోట్లు రావాల్సిన చోట